అందరికీ నమస్తే। ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదో నేను సంక్షేమం ఇచ్చేస్తున్నా, రాష్ట్రం మొత్తాన్ని మార్చేస్తా అని జంబప్ మాటలు చెప్పుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి। తీరా చూస్తే రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు। అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలు మీరే ఇచ్చినట్టు డబ్బా కొట్టుకోవడం కాదు, నిజమైన సంక్షేమ పథకాలను ఈరోజు ఎన్ని కట్ చేశారయ్యా? దానికి సమాధానం చెప్పండి। ప్రతి పేదవాడు 3 పూట్ల తినే 5 రూపాయలకు భోజనం పెట్టిన అన్నా క్యాంటీన్ని రద్దు చేశారు। ఇది సంక్షేమం కాదా? ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం 5 రూపాయలకి ప్రతి పేదవాడు భోజనం చేసేవాడు। ఈరోజు ఆ సంక్షేమ పథకాన్ని రద్దు చేసింది మీరు కాదా? దీని గురించి మాట్లాడండి అయ్యా। ఒకప్పుడు పెళ్లి కానుకలు, అదేవిధంగా ప్రతి పండక్కి ప్రతి పేదవాడికి సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ గిఫ్ట్లు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో। మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి కానుక ఎందుకు రద్దు చేశారు? రంజాన్ తోఫా ఎందుకు రద్దు చేశారు? క్రిస్మస్ గిఫ్ట్లు ఎందుకు రద్దు చేశారు? దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు। అదేవిధంగా చెప్పుకుంటూ పోతే బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు, ఈ విధంగా చెప్పుకుంటే 100కు పైగా కార్పొరేషన్ లోన్లు ఎవ్వరికి ఇవ్వకుండా ఆ లోన్ కార్పొరేషన్కి రావాల్సిన నిధులన్నింటినీ మీ పథకాల కోసం, అంటే ఒకటిచ్చి 10 రూపాయలు 100 మీ కమిషన్ల కోసం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారే, ఇదే నా సంక్షేమం? రాష్ట్రంలో 1-2 100లకు పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసిన చరిత్ర మీది। 100కు పైగా ప్రతి ఎస్సీ ఎస్టీలని బాగుపడనీయకుండా చేసింది మీరు, అది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కాదు ఇంకొకటి, మేము ఇస్తున్నామంట। ఎవడ సొమ్ము ఇస్తున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఇచ్చేది ఎవరిది? ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇచ్చి నేను ఇచ్చేసా అంటున్నావు, ఇదే నా సంక్షేమం ఇవ్వడము? అయ్యా ఒకప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతున్నాయి, ఈరోజు నీ 5 ఏళ్ల పరిపాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు। 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మాకు ఇచ్చేది నువ్వు, నీ డబ్బులు ఏమన్నా ఇస్తున్నావా? మా డబ్బులు మాకు ఇస్తున్నావు, నీ ఆస్తులు అమ్మిచ్చావా? ఇంకొకసారి సంక్షేమం అనే మాట మాట్లాడద్దండి జగన్మోహన్ రెడ్డి గారు, జనాలు సిగ్గుపడతారు। ఎందుకంటే నువ్వు ఇచ్చేది మా డబ్బు, మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకొని మాకు మరి తిరిగి 10 రూపాయలు ఇచ్చి నేను ఇస్తున్నా అని బటన్ నొక్కుతున్నా అంటున్నావు। బటన్ నువ్వేందయ్యా నొక్కేది? ఎవడైనా నొక్కుతాడు బటన్ నొక్కడానికి నువ్వు అవసరం లేదు। ఇంకొకటి, నేను ఇస్తా అంటున్నావు కదా, నువ్వేంటి ఇచ్చేది? గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు। గతంలో మనం చూసుకుంటే 1983 నుంచి ఎన్టీ రామారావు గారు పింఛన్ మొదలుపెట్టిన రోజు ఈ రోజు వరకు ఎంతోమంది పింఛన్లు ఇస్తున్నారు, నువ్వేందయ్యా పింఛన్ ఇచ్చింది? 250 పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నావు పరిపాలన, ఇదేనా నీ పరిపాలన? మేలుకోవయ్యా మేలుకో। ఏంటంటే సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని సంక్షోభంలోకి తీసుకొని వెళ్ళిన చరిత్ర నీది, అది గుర్తుపెట్టుకో। ఇంకొకటి, ఇంకా ప్రతిసారి నేను బటన్ నొక్కుతా అనద్దు। బటన్ నొక్కుతా అంటే ప్రతి ఒక్కడు బటన్ నొక్కుతాడు, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు। మళ్ళీ డబ్బులు ఇస్తున్నా అంటున్నావు, ఎవడాస్తులు అమ్మిస్తున్నావు? నీ ఇడుపులపై ప్యాలెస్ అమ్మిచ్చావా? నీ లోటస్ పాండ్ అమ్మిచ్చావా? నీ బెంగళూరు ప్యాలెస్ అమ్మిచ్చావా? పేదవాడి దగ్గర నుంచి పన్నుల రూపంలో కలెక్ట్ చేసి నువ్వు ఇస్తున్నావు। నువ్వు ఈరోజు మాట్లాడడం జనాలు నవ్వుతున్నారు। ఇంకొకసారి నీ డబ్బులు ఇస్తే ఆ రోజు చెప్పు, 1 రూపాయి పేదవాడికి దానం చేయని చరిత్ర నీది। కనీసం నీ తండ్రి పేరు పైన ట్రస్ట్ పెట్టలేని వాడివి నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావు। జనాలు సిగ్గుపడతారు ఇలాంటి మాయ మాటలు చెప్పడం ఆపు। అందుకే జనాలంతా అంటున్నారు 2024లో జగన్ నో మోర్, బాయ్ బాయ్ జగన్ అని।